అనకాపల్లి జిల్లా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గారికి టికెట్టు కేటాయించకపోవడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరాశ చెందారు. ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ గారికి టికెట్ రావాలని జీవీఎంసీ 82వ వార్డు ఇన్ఛార్జ్ పోలారపు త్రినాథ్, 83వ వార్డు ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక విజయరామరాజుపేట శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో, నెహ్రూ చౌక్ 4 రోడ్ల జంక్షన్ వద్ద గల శ్రీ గణపతి ఆలయంలో, వెలుపల వీధిలో గల శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు. ఈ సందర్భంగా పోలారపు త్రినాథ్, బొద్దపు ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారి మీద అభిమానం చాటుకుంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పీలా గోవింద గారు సర్వేల్లో ప్రజానాయకుడిగా 100% గెలిచారని తెలిపారు. అదేవిధంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకుని ఈ 2-3 రోజుల్లో పీలా గోవింద సత్యనారాయణ గారికి అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని, అనకాపల్లి అభివృద్ధిలో గోవింద గారి పాత్ర ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేడుకోవటం జరిగిందన్నారు. ఇలాగే గోవింద గారి పేరు మీద రోజు ఒక దేవాలయంలో పూజలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో పీలా గోవింద సత్యనారాయణ గారికి టికెట్ కేటాయించే విధంగా పూజలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 82, 83వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పీలా అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 82వ వార్డు విజయరామరాజుపేటలో శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారికి వారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఇక్కడ శ్రీ విజయ వినాయకుడికి పూజల్లో పాల్గొన్నాం. ఇది ప్రత్యేకంగా పీలా గోవింద గారికి ఈ రాబోయే ఈ సర్వేల్లో కూడా 100% ప్రజానాయకుడిగా ఆల్రెడీ గెలిచాడు. ఈ సర్వేల్లో గెలుపొంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆయనకి ఈ 2-3 రోజుల్లో అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పేరు ప్రకటించాలని, మా అందరి అభిష్టం నెరవేరాలని, నెక్స్ట్ అనకాపల్లి అభివృద్ధిలోనూ కూడాను గోవింద గారి పాత్ర ఉండాలని ఆ విజయ వినాయకుడిని వేడుకోవడానికి మేము అందరం వచ్చాము. మొదటిసారిగా ఇక్కడ పూజ ప్రారంభించాం. ఇలాగే రోజుకొక గుడి చొప్పున గోవింద గారి మీద ఉన్న ప్రేమతో కార్యకర్తలంతా ప్రతిరోజు పాల్గొని గోవింద గారికి సీట్ రావాలని చేసి ప్రతి పూజలోనూ ప్రతి కార్యకర్త ఎంతో అభిమానంతో పాల్గొంటున్నాడు. ఇది అంతా దేవదేవుని కృప వల్ల జరగాలని ఆశిస్తూ 82వ వార్డు నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు చాలా శుభదినం, సంకటారి చతుర్థి. మరి ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా మనసులు మారాలని ఆ వినాయకుడికి ప్రార్థించడం జరిగింది. మరి ఈ రోజు నుండి పూజలు ప్రారంభిస్తూ రేపు నూకలమ్మ గుడిలో కూడా పూజ పెట్టడం జరిగింది. మరి ఇలా రోజుకొక కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క గ్రామంలోనూ, వార్డులోనూ ఈ పూజలు నిర్వహించాలని, పీలా గోవింద సత్యనారాయణ గారికి టికెట్ కేటాయించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పొత్తులో భాగంగా అనకాపల్లి సీట్ని జనసేనకు కేటాయించారు. మొదటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి మా గోవింద గారికి సీట్ ఇవ్వాలని చెప్పి అందరూ అభిమతంతో ఈ రోజు మేము సంకట చతుర్థి సందర్భంగా వినాయకుడి గుడిలో వినాయకుడు మొక్కుకుందామని చెప్పి వచ్చాము సార్. మళ్ళీ పీలా గోవింద గారికి సీట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి మనసు మార్చాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ పీలా గోవింద గారికి ఎమ్మెల్యే కింద అనౌన్స్ చేస్తారని చెప్పని ఆశపడుతున్నాం సార్. ఇలాగే రేపటి నుంచి రోజుకొక గుడిలో ఇలాగే ప్రతి దేవుడిని కూడా మొక్కుకుందామని చెప్పి అనుకుంటున్నాం సార్. పీలా గోవింద గారికి సీట్ ఇచ్చే వరకు కూడా మేము ఇలాగే చేస్తాం సార్. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన కోసం కష్టపడతామని చెప్పి అంటున్నాము. ఆయనకు సీట్ ఇస్తే మేము గెలిపించుకుంటామని చెప్పి ముఖ్యంగా మేము అధినాయకుడు కూడా తెలియజేసుకుంటున్నామండి. కాబట్టి మా అభ్యర్థిని మన్నించి మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి ఆ సర్వేలో పీలా గోవింద గారికి కన్ఫర్మ్ చేయాలి, టికెట్ కన్ఫర్మ్ చేయాలని చెప్పి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.